మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోని మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలోని మనము క్రీస్తుతో గుర్తించబడటం అనే ఒక అంశాన్ని ధ్యానం చేద్దాం. మూలవాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవుని బిడ్డలారా, ఈరోజుకి ముఖ్య విషయం ఏంటంటే, క్రైస్తవ్యం అనేది ఒక నమ్మకాల వ్యవస్థ కాదండి. క్రైస్తవ్యం అనేది ఏంటంటే క్రీస్తులో ఒక నూతన గుర్తింపు. క్రీస్తులో ఒక నూతన గుర్తింపు. చాలామంది ఈ విధంగా ఆలోచిస్తారు. ఏంటంటే, నేను నమ్మే మతానికి నా జీవిత యొక్క గుర్తింపుకి ఏ సంబంధం లేదు అని అనుకుంటారు. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఏం నమ్మినా కానీ, ఏ మతాన్ని అనుసరించినా కానీ చివరికి ఒకే గమ్యానికి చేరతాను అనే ఆలోచన వాళ్ళు కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇటువంటి ఒక ఆలోచన అనేది వెరితనం అన్నమాట. ఎందుకనంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అని మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్పితేనే కానీ ఎవరిను కూడా తండ్రి యొద్దకు చేరలేడని. అంటే క్రీస్తు ఒక్కడే మార్గము కదండి. అందుకనే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలోని ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తే రక్షణకర్త. మనం రక్షించబడతా ఉన్నామంటే దాని యొక్క మార్గం ఎవరి ద్వారా అంటే, దేవుని బిడ్డలారా, కేవలము క్రీస్తు ద్వారానే. రక్షణ కేవలము క్రీస్తు నామంలో మాత్రమే ఉంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలోని మనను రక్షించగలిగిన తర్వాత మనల్ని మన పాపం నుంచి విమోచించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా క్రీస్తు యొక్క శరీరంలోని ఒక భాగం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలోని ఈ విధంగా అంటాడు. ఏంటంటే, అటువలే ప్రభువుతోనూ కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. అంటే మనము దేవుని యొక్క శరీరంలో భాగాలంగా ఉన్నాం. మనము క్రీస్తు యొక్క శరీరంలోని సభ్యులం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, క్రీస్తు మనలో ఉన్నాడు, మనము ఆయనలో ఉన్నాం. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో తెలియజేస్తుంది కదా, దేవుని యొక్క ఆత్మ, ఏ ఆత్మ అయితే దేవుడు మనలో పెట్టాడో ఆ ఆత్మ మనకు జీవమునై ఉన్నది. తర్వాత ఆయన మనలోని నివసిస్తూ ఉన్నాడనే సత్యం మనకి చాలా స్పష్టంగా వాక్యం ద్వారా అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, మరి మనము రక్షించబడినప్పుడు మన యొక్క స్థితిని చూస్తే మనము పాపములో ఉన్నవాళ్ళం కదండి. సాతానికి బానిసలమై ఉన్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డ, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సెలవిచ్చే ఒక సత్యం ఏంటంటే, మనము దేవుని యొక్క ఉగ్రతను పొందుకునే వారంగా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 18 వచనాల్లో మనం చూసినట్లయితే మనము ఆత్మీయంగా చనిపోయినాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలోని మనము నిరీక్షణ లేని వారుగా ఉన్నాం. కానీ దేవుని బిడ్డలారా, మనం రక్షించబడిన యొక్క సమయంలోని ఒక గొప్ప మార్పు మన జీవితంలో జరిగిందండి. ఏంటో తెలుసండి, మనము క్రీస్తులోని ఒక నూతన సృష్టి అయ్యాం. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 5వ అధ్యాయం 17వ వచనం పౌలు చెప్తాడు కదా, క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా సెలవిస్తాడండి, మీరు క్రీస్తునందు బ్రతికించబడ్డారు. దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలోని మీరు ఇప్పుడు దేవునికి దాసులు అని చెప్తాడు. ఇంకా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలోని మీరు దేవుని యొక్క కృపను పొందుకున్నారు అని చెప్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనము చీకటి యొక్క దాస్యత్వంలో నుంచి, చీకటి యొక్క రాజ్యంలో నుంచి మనము దేవుని యొక్క రాజ్యములోకి, దేవుని యొక్క ప్రియకుమారుని యొక్క రాజ్యంలోనికి మనము వారసులయ్యాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, క్రీస్తునందు మనము దేవుని నీతయ్యాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. వారసులమై ఉన్నాము.
వారసులమై ఉన్నాం క్రీస్తులోని. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆశీర్వాదములన్నిటినీ మనం ఆలోచన చేసినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఏంటి తెలుసా దేవుని బిడ్డలారా? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చే తెలుసండి? మనము క్రీస్తులో ఉన్నాము కాబట్టి. ఇది ఎంత అద్భుతమైన సత్యం అండి కదండి. మనము దేవుని వారమై ఉన్నాం. దేవుడి కలిగి ఉన్నవన్నీ మనవి. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉండబోతా ఉంటున్నాం. మనల్ని తండ్రి చూసినప్పుడు ఏ విధంగా చూస్తాడో తెలుసండి? క్రీస్తు నందు మనల్ని చూస్తాడు. అందుకనే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇతరులు మనల్ని చూస్తారో వారు క్రీస్తుని మనలో చూస్తున్నారా అనే దాన్ని మనము గమనించుకోవాలి. మత్తయి సువార్త 5:16 ఈ విధంగా తెలియజేయబడింది: మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని బిడ్డలారా, మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతరులు మనల్ని చూసినప్పుడు క్రీస్తుని మనలో చూడాలి, చూసి దేవుణ్ణి మహింపరచాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలోని నిజంగా దేవుని యొక్క కృపను గుర్తు తెచ్చుకుంటూ, దేవుడు మనము ఆత్మీయ స్థితిలోనే చచ్చిపోయినప్పుడు దేవుడు మనల్ని లేపాడనేది గుర్తు తెచ్చుకుంటూ, క్రీస్తులోని పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతోనే మనల్ని ఆశీర్వదించడనేది గుర్తు తెచ్చుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దామా? ఇంకా ఈరోజు మరి దేవుని మహిమ కోసం జీవించినట్లు, దేవుని యొక్క ఘనత కోసం జీవించినట్లు, ఆయన జ్ఞానాన్ని మనకు దయచేయనట్లు మనం ప్రార్థన చేస్తూ అడుగులు ముందుకు వేద్దాం. దేవుడు మనందరినీ కాచి కాపాడి బలపరచునుగాక. ఆమేన్.